ఈ ప్రపంచంలో నేను ఎవరికైనా రుణపడి ఉన్నాను అంటే అది కేవలం నా తల్లిదండ్రులకి నేను నిత్యం పూజించే ఆ జగన్మాతకండి. ఆ జగన్మాత నేను ఎప్పుడు కింద పడినా కూడా, బిడ్డ నేనున్నాను నీ వెంట, నువ్వెందుకు ధైర్యం పోగొట్టుకుంటావు, ఈసారి గట్టిగా లేచి నిలబడు, నీ వెంట నేనున్నానని చెప్పేసి ఆ ప్రేమ, ఆ అనుభూతి నాకు మాత్రమే తెలుసండి, ఆమె ఇచ్చే ధైర్యం. అలాగే నా తల్లిదండ్రులు అంటారా, చిన్నప్పటి నుంచి నూరి మరీ పోశారు మాకు, చదువు కంటే సంస్కారం చాలా ముఖ్యమైనది అని. ఒక్కరి దగ్గర చెయ్యి చాపకు, ఒక్కరి గురించి చెడు మాట్లాడకు, ఒక్కరి విషయాలకు నువ్వు జోక్యం చేసుకోకు, నీ వల్ల అయితే ఒకరికి సాయం చేయి, ద్రోహం మాత్రం చేయకు. అలాగే ఎప్పుడైతే నీ కష్టాన్ని నమ్ముకుంటావో విజయం అనేది నీ వెంటే ఉంటుంది అని. ఆ రోజు నుంచి వీటినే పాటిస్తున్నా, ముందుకు కూడా పాటిస్తూ ఉంటా, ముందుకు నా పిల్లలకైనా నేర్పిస్తుంటా. ప్రతి ఇంట్లో కూడా ప్రతి పేరెంట్స్ పిల్లలకి నేర్పాల్సింది ఒక్కటేనండి, అది ఆడపిల్ల అయినా మగపిల్ల ఎవడైనా. ముఖ్యంగా మగపిల్లలకు నేర్పించాల్సింది అమ్మాయిలతో ఎలా మాట్లాడాలి, ఎలా గౌరవించాలి, ఎలా ప్రేమగా చూసుకోవాలి, ఎలా వాళ్ళకి మర్యాదగా మాట్లాడాలి, ఎలా ఆప్యాయతగా వాళ్ళతో ఉండాలి అనేసి. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంటి కోడలు కూడా అత్త వాళ్ళ ఇంట్లో ఏదో ఒక ఇబ్బందులు పడే ఉంటుంది, భర్తతో కానీ అత్తమామలతో కానీ మన ఇంటికి వచ్చే ఆడపిల్ల కూడా మనలాగా కష్టం పడకూడదు కదా. మన ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇల్లు నాదే అనే స్వేచ్ఛను ఆమెకి ఇవ్వాలి. మనతో మన భర్త ఎలా ఉండాలి అనుకుంటామో మన కొడుకు కూడా తనతో అలాగే ఉండాలి అనుకోవాలి. అలాగే ముఖ్యంగా ఆడపిల్లలు తప్పు చెయ్యనంత వరకు ఎవరికి తల దించాల్సిన అవసరం లేదు. తప్పు చేస్తే తల దించండి, తప్పు చేయకుంటే నడి రోడ్లో ఎవరి కాలరైనా పట్టుకొని అడిగే హక్కు మీకుంటుంది. ఏ తప్పు చేయకుండా మిమ్మల్ని ఎవరైనా అంటే ఎవరిని ఊరికే వదిలిపెట్టదు, మొగాడిలా ముందుకు సాగుతూ ఉండాలి.